హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ హ్యాపీనెస్ ఆఫ్ హాష. సో అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాం అనమాట. వాళ్ళ వీడియోలకు వెళ్ళబోయే ముందు నాది స్మాల్ రిక్వెస్ట్ అండి, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్, మీరు ఇచ్చే లైక్ అనేది మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంతగానో యూజ్ అవుతుంది అనమాట. సో ఈ రోజు అయితే నేను ఇంట్లోనే సింపుల్ గా బ్రెడ్ పిజ్జా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూసాను. మార్కెట్కి వెళ్ళినప్పుడు చక్కగా బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అనమాట. పిల్లలకి బ్రెడ్ ఇస్తుంటే అస్సలు తినట్లేదు అనమాట. సో ఇక పిజ్జా కావాలని వీడియోస్ లో చూసి అడుగుతూ ఉన్నాయి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తో అయితే నేను ఇలా బ్రెడ్ పిజ్జా అయితే తయారు చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఎంత ఫ్రెష్ బ్రెడ్ అయినా సరే ఇలా కాల్చుకోవాలండి. సో అందుకనే రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. బ్రెడ్ అనేది ఎప్పుడు తయారు చేస్తారో తెలియదు కదా, సో అలా తినడం మంచిది కాదని డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారనమాట. సో నాకు ప్రెగ్నెన్సీలో అయితే అలవాటైంది అనమాట. సో ఇలా బ్రెడ్ ని తెచ్చుకున్నప్పుడు చక్కగా కాల్చుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట. సో అప్పుడు జామ్ గానీ ఏదైనా తింటూ ఉంటానన్నమాట. సో నేను ఇక్కడ బ్రెడ్ పిజ్జా తయారు చేయడం కోసం చక్కగా ఒక ప్లేట్ అయితే తీసుకొని దానికి తగ్గట్టుగా ఒక బటర్ పేపర్ ని అయితే తీసుకొని చక్కగా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ బ్రెడ్ స్లైసెస్ అనేవి 3 పీసెస్ అనేవి కాల్చి పక్కన పెట్టేసుకున్నాను కదా. సో ఇక్కడ రౌండ్ షేప్ రావడం కోసం కొంచెం ట్రై చేశాను అనమాట. రౌండ్ కాదు, చక్కగా ఏదో ఫ్లవర్ టైప్ లాగా వచ్చింది. సో ఇక బటర్ పేపర్ అంటుకోవడం కోసం కొంచెం బటర్ అయితే అప్లై చేశాను. అలాగే పైన కూడా పై భాగం కూడా కొంచెం అప్లై చేసుకొని బ్రెడ్ స్లైసెస్ అనేవి 3 పీసెస్ అయితే పెట్టానన్నమాట. సో మీకు ఏ ప్లేట్ తీసుకుంటారో ఆ కన్వీనియంట్ ప్లేట్ కి తగ్గట్టుగా ఇలా బ్రెడ్ స్లైసెస్ అనేవి తీసుకొని ఇలా చక్కగా ఫోర్క్ తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత 3 స్లైసెస్ కి అలా పెట్టుకున్న తర్వాత పిజ్జా సాస్ అనేది అప్లై చేసుకుంటున్నాను. అలాగే మయోనైస్ కూడా అప్లై చేసుకుంటున్నాను అన్నమాట. బయట పిజ్జా బేస్ అనేది అమ్ముతూ ఉంటారు కదా. సో ఆ పిజ్జా బేస్ కన్నా లేకపోతే మనం తయారు చేసుకునే పిజ్జా బేస్ కన్నా కూడా బ్రెడ్ తో ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒక్కసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ లో ఎంత వేరియేషన్ ఉంది అని. సో నెక్స్ట్ పిజ్జా సాస్ అప్లై చేసిన తర్వాత చీజ్ అనేది చక్కగా ఇలా గ్రేట్ చేసుకోవాలన్నమాట. సో అలాగా పైన ఈ 3 స్లైసెస్ కూడా అప్లై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న టమాటో స్లైసెస్, అలాగే ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్, అలాగే పన్నీర్, స్వీట్ కార్న్ తో ఇక నచ్చిన విధంగా మనం డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. పిజ్జా కదా, ఆ మాత్రం డెకరేషన్ అయితే కరెక్ట్ గా ఉండాలన్నమాట. సో చూడటానికి కూడా లుకింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరే చూడండి వీడియోలో అయితే. కావాల్సినట్టుగా డెకరేషన్ చేసుకున్న తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, సో అవి జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నానండి. జస్ట్ అలా జల్లుకుంటే స్పైసీగా ఎక్కువగా తినాలి అనిపించినప్పుడు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఎక్కువగా చల్లుకున్నట్లయితే ఇంకా స్పైసీనెస్ అనేది పెరుగుతుందన్నమాట. సో అలాగే ఆర్గానో ఫ్లేక్స్ అయితే యాడ్ చేసిన ఆర్గానో ఫ్లేక్స్ కూడా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఫైనల్ గా మనం చీజ్ ని కూడా పైన డెకరేటింగ్ కింద గ్రేట్ చేసుకున్నట్లయితే చక్కగా బాగా పిజ్జా లాగానే కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది లుకింగ్ అయితే, మీరే చూసేయండి వీడియోలో. చూడండి చీజ్ తో డెకరేషన్ చేసిన తర్వాత పిజ్జా ఎంత బాగుందో కదా. అలాగే పిజ్జాని బేక్ చేసుకోవడానికి ఒక పాన్ అయితే తీసుకొని చక్కగా లో ఫ్లేమ్ లో చక్కగా హీట్ అయ్యేంత వరకు ఉంచి మనం డెకరేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న పిజ్జాని తీసుకొచ్చి బేక్ చేసుకోవడానికి ఇలా పాన్ మీద ప్లేస్ చేసుకోవాలి. వితౌట్ ఓవెన్ తో చక్కగా మనం ఇలా పాన్ మీద మనం బేకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చూడండి లుకింగ్ అయితే చాలా బాగుంది కదా పిజ్జా అయితే. పిజ్జాని కవర్ చేయడానికి ఒక లిడ్ ఉన్న ప్లేట్ ని అయితే తీసుకున్నాను బేకింగ్ చేయడానికి. విత్ ఇన్ 10 minutes లోనే పిజ్జా బేకింగ్ అనేది అయిపోయిందండి. అసలు చూడండి రిజల్ట్ అనేది ఎలా ఉందో, చక్కగా బాగా బేక్ అయింది పిజ్జా మాత్రం. నేను ఇంకా 12 minutes అయితే బేక్ చేశాను, కానీ 10 minutes అయితే సరిపోతుంది అనమాట. మనం పెట్టింది బ్రెడ్ స్లైసెస్ కాబట్టి అడుగున బేస్ అనేది కొంచెం పలచగానే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మినిట్స్ అనేది బేక్ చేయకూడదు అనమాట. అందుకనే 10 minutes అయితే సరిపోతుంది కరెక్ట్ గా. ఏ మాటకు ఆ మాట చెప్పాలండి, బ్రెడ్ పిజ్జా అయితే అదిరిపోయింది. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది, బాగా బేక్ అయింది. అసలు పిజ్జా అయితే కట్ చేసుకోవాలి కదా, పిజ్జా కటర్ యూజ్ చేయకుండానే బ్రెడ్ స్లైసెస్ తో చక్కగా బ్రెడ్ పిజ్జా అయితే తయారు చేసుకొని ఏ పీస్ కా పీస్ అయితే తినేయచ్చు అనమాట. చాలా బాగుంది చూడండి లుకింగ్ అయితే ఎలా ఉందో. అడుగుని చక్కగా బటర్ తో మనం అప్లై చేసాం కదా బటర్ పేపర్ మీద, చక్కగా బటర్ వెళ్ళటంతో టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. సో ఇక టమాటో కెచప్ తో సర్వ్ చేసుకుని చక్కగా తినేయడమే అనమాట. మా హర్షి బేబీ అయితే ఎదురు చూస్తున్నాడు, అసలు పెనం మీద పెట్టినంత వరకు కూడా ఆగట్లేదు అనమాట. ఆ స్లైసెస్ తీసిచ్చే అని గోల పెడుతూనే ఉన్నాడు అనమాట. ఇప్పటికీ లేట్ చేస్తే ఇంకా నన్ను కొట్టేస్తాడు కూడా. సో అందుకనే టేస్ట్ ఎలా ఉంది అనేది ఫస్ట్ నేను చూసిన తర్వాత బాబుకి పెడదామని నేనైతే ట్రై చేసి చూస్తున్నాను. క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్
ఇవ్వాలండి. బయట పిజ్జా తింటే మినిమం 300 అయితే కావాల్సిందే. సో అలాగే ఇంట్లో అయితే ఇలా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటూ ఉంటారన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో బ్రెడ్ పిజ్జా అనేది మీలో ఎంతమందికి తెలుసా, అలాగే ఎంతమంది ట్రై చేశారో కమెంట్ లో చెప్పండి. యాక్చువల్లీ మా వారు రన్నింగ్ కి వెళ్ళారనమాట. సో ఆయన లేనప్పుడు ఇలా వింత వింత ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటానన్నమాట. నేనే ఫస్ట్ టైం చేయడం. సో ఇక అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఒక భయం అన్నమాట చెయ్యాలంటే ఆయన ముందు. సో అందుకని ఇలా ఆయన లేనప్పుడు అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఆయన వచ్చినాక వేడి వేడిగా బాగుంటాయి కనుక పెడుతూ ఉంటాను అనమాట. సో సూపర్ ఉందని చెప్పేసి మా హర్షు బేబీ అయితే చెప్తున్నాడు అనమాట. ఇక మా ప్రేమ విషయానికి వస్తే చక్కగా బజ్జున్నాడు. ఇక అందుకని నేను మా హర్షు బేబీ అయితే కిచెన్ లో దూరి ఇలాంటి వింత వింత ప్రయోగాలన్నీ చేసి మా వారికి అయితే ఫోన్ చేసాం అనమాట. ఇక ఆయన అయితే రానే వచ్చేస్తున్నారు అనమాట. ఇక వీడియో అయితే ఇంతనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి, లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దే. బాయ్ బాయ్.